మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్కారం. అలాగే మీడియా వాళ్ళకి. చూశారు కదా, పాటలు చాలా చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయిపోయాయి. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది. చూసిన ప్రతి వాళ్ళు చాలా బాగుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్సలెంట్గా ఉంది సినిమా అంటున్నారు. థ్యాంక్ యూ. ధర్మస్థల నియోజకవర్గం మా ప్రొడ్యూసర్ అయిన భాస్కర్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను నమ్మి ఇంత మంచి సబ్జెక్టు నాకు చెప్పిన నా డైరెక్టర్ ప్రభా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా 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 బాగా వచ్చింది మూవీ. జస్ట్ ఇంతకు ముందే ప్రివ్యూ చూసాము. సెప్టెంబర్ 4th వస్తున్నాము. చాలా విలువలతో కూడుకొని ఉన్న సాహిత్యానికి మా గురువు గారు, నా గాడ్ ఫాదర్ చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సింగిల్ కార్డ్ రాయడం మేము అదృష్టంగా భావిస్తున్నాను. రీసెంట్గానే సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి, చాలా అద్భుతంగా వైరల్ అవుతున్నాయి. ఒక 2 days బ్యాక్ కూడా టైటిల్ సంబంధించిన ధర్మో రక్షతి అనే ఒక పంచభూతాల మీద సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. చాలా బాగా మంచి స్పందన వస్తుంది. కృషి గారు రిలీజ్ చేశారు. చాలా మంచి కాన్సెప్ట్ సాంగ్స్ అండి ఇవన్నీ. స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రభా గారు చాలా దగ్గరగా ఉండి కంపోజ్ చేయించుకున్నారు. చాలా చాలా బాగా వచ్చింది. దానికి గురుగారు రాశారు చాలా బాగా. ముఖ్యంగా విషయానికి వస్తే, సభాముఖంగా సుమన్ గారు మీకు అందరికి తెలుసండి. నాకు ఒక 5 years బ్యాక్ నన్ను ఆశీర్వదించారు. మహావీర్, చాలా మంచి కంపోజర్ నువ్వు, చాలా మంచి కంపోజర్వి, చాలా మంచి స్థాయికి వస్తావని నన్ను సభాముఖంగా 5 years బ్యాక్ నన్ను ఆశీర్వదించారు సార్. మా మూవీలో చాలా అద్భుతంగా వచ్చింది సార్ మీ రోలు. చాలా చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. అదే మా హీరో నటరాజ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఎంత మంచి రోల్ చేశారంటే ధర్మస్థలలో చాలా గొప్ప రోల్ చేశారు. అదే కస్తూరి గారు, లెగిస్తే కస్తూరి గారు సినిమాలో ఒక తెలియని ఒక రోల్ నడుస్తుంటుందండి. చాలా హంటింగ్ ఉంటుంది. చాలా అద్భుతంగా చేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, మీకు థ్యాంక్ యూ అండి. శివ బ్రో, ఏంటి బ్రో, భయం వేసింది నాకు అసలు. ఆ ట్రావెలింగ్ అదంతా భయం వేసింది. అదంతా చూస్తుంటే చాలా మంచి యాక్టర్ శివ, చాలా బాగా చేశాడు శివ, చాలా చాలా బాగా చేశాడు. అదంతా మా డైరెక్టర్ గారు చేపించారు. మా డిఓపి గారు కూడా బాగా చేశారు. మీకు తెలుసు రితిక్ గారు ఎంత బ్యూటీగా ఉంటారో మీకు తెలుసు. కానీ సినిమాలో కాళికామాత అంత గొప్పగా యాక్ట్ చేశారండి. థ్యాంక్ యూ రితిక్ గారు, చాలా చాలా బాగా చేశారు. కానీ ఇండస్ట్రీ ఫస్ట్ ఇయర్లో 6 months జనవరి తర్వాత ఒక హిట్ కూడా లేదు. అలాంటిది ఈ తర్వాత 6 monthsలో 2 months అన్ని హిట్లే ఉన్నాయి. ప్రతి సినిమా ఆడితే అందరూ బాగుంటారు. అలాగే ఈ సినిమా ఆయన వచ్చి మాట్లాడేటప్పటికి నేను ఓకే కన్ఫర్మ్ చేశాను. కానీ నాకు భయంగా ఉంది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, 21 పోస్ట్ పోయి 4కి వస్తుంది ఒక్కొక్క సినిమా. 4 నుంచి అన్ని వరుసగా నెంబర్ ఆఫ్ వీక్లీ 10 movies కంపల్సరీ ఉన్నాయి. కానీ ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సుమన్ గారికి ఆయన ఫ్యాన్స్ నేను. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఆ వెంకటేశ్వర అంటే ఆయనే గుర్తొస్తారు, ఇంకెవరు రారు. ఆ పక్కన ఈ మేడం. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని అందరికీ ఆల్ ద బెస్ట్. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. 25 years ప్రొడక్షన్లో నేను మేనేజర్ పనిచేశాను. ఫస్ట్ టైం ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను. మాకు వచ్చిన ఆర్టిస్ట్ సుమన్ గారికి కానీ, మన కస్తూరి గారు, విక్టర్ గారు, శివ గారు, మా హీరో నటరాజ్ గారికి అందరూ ధన్యవాదాలు. మా డైరెక్టర్ చేజాన ప్రభా గారికి ధన్యవాదాలు. మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారండి కృషి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా గురువు గారు అయిన చంద్రబోస్ గారికి, మాకు వెనకాల చాలా నడిపిస్తున్నారు ఆయన. అందరూ ధన్యవాదాలండి. September 4th రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా సినిమా చూడాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ. ప్రతి సినిమాలాగే ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే అన్నీ మంచి సినిమాలే, ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇందాకే సినిమా చూసేసి వస్తున్నామండి. చాలా బాగా వచ్చింది సినిమా. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి,
ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. అండ్ సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్. అండ్ ఎస్పెషలీ బ్యానర్ గురించి చెప్పాలండి. మూవింగ్ డ్రీమ్స్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారి డెబ్యూ సినిమా అండి ఇది. అండ్ ఈ సంస్థ మూవీ డ్రీమ్స్ అనేది చాలా పెద్దది అవ్వాలండి. ఎందుకంటే చాలా అంటే రీసెంట్ టైమ్స్లో మేము చాలా సినిమాలు, చాలా బ్యానర్లు చూసి వచ్చాం. చాలా ఈ కొత్తదైనా వీళ్ళు ఎక్కడా కూడా కొత్త సినిమాలో చేయలేదండి. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ లాగా బాగా డీల్ చేసుకుని వచ్చారు. అండ్ ఈ సంస్థ బాగుండాలి. ఈ సంస్థ బాగుంటే చాలా మంది బాగుంటారు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని. వీళ్ళకి బోల్డ్ అండ్ డబ్బులు రావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను వితిక. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మన తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు రావడం చాలా తక్కువ. అలాంటి వాళ్ళలో నేను చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్గా ఈ సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నాకు ఈ సినిమా వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏదో హీరోయిన్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అనే దానికన్నా ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనేదే నాకు ఎప్పుడు ఉండేది. ఈ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దే టాక్ అబౌట్ మై క్యారెక్టర్. అండ్ ఒక ఆర్టిస్ట్గా మనము అలాంటి ఒక రోల్ చేయడం అనేది చాలా లక్కీ. అండ్ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మా డైరెక్టర్ గారికి, ప్రభా గారికి, అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చిన్న సినిమా, పెద్ద సినిమా అన్ని పక్కన పెడితే మాకు ఈ సినిమాలో మమ్మల్ని హాస్పిటాలిటీ అయితే చాలా బాగా చూసుకున్నారు. లైక్ షూటింగ్లో కానీ ప్రతి చోట చాలా కేర్ఫుల్గా, అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో కస్తూరి గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మా అందరికీ ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలి. అండ్ ఆల్సో సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ డెఫినెట్లీ ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ జర్నీ. ఈ జర్నీలో మేమందరం ఆయన గురించి చెప్తున్నామంటే దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ అండి. మమ్మల్ని వెనకుండి చాలా స్ట్రాంగ్గా నడిపించారు. మీరు మీరు చెయ్యండి కాన్ఫిడెంట్. ఫస్ట్ సినిమా చూసింది ఆయనే. సో అందుకని ఆయన ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా థ్యాంక్స్. మేము సినిమా అనుకున్న తర్వాత ఫస్ట్ మేము వెళ్ళింది సుమన్ సార్ ఇంటికి. సార్ ఐ థింక్ మీరు రిమెంబర్, వెంకట్రావు గారు చెప్పారు, సార్ ఎవరిని ఇంటికి వెళ్ళరు, ఎందుకో మరి మిమ్మల్ని పిలిచారు అని. అది దేవుడు ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. మా టెక్నీషియన్స్ అందరూ చాలామంది ఉన్నారండి, ఆర్టిస్టులు కానీ. ఇప్పుడు ఇంకొక వేదిక నేను వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక బిడ్డ పుట్టాలంటే ఒక జంట ఒక మధురానుభూతిని పొందితే ఒక నైట్ పుడతారండి. కానీ ఒక సినిమా పుట్టాలంటే మాత్రం ఎన్నో రాగద్వేషాలు, అంటే అఫ్కోర్స్ స్టోరీ, ఆర్టిస్టులు అవన్నీ ఉంటారు కానీ, బట్ ఇది ఒక యజ్ఞం అండి నిజంగా. ఇట్స్ నాట్ అబౌట్ 2 people, ఇట్స్ అబౌట్ మల్టిపుల్ పీపుల్ హార్డ్ వర్క్. సో ప్రస్తుతానికి ఇదే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నేను మీ నటరాజ్ని. అండ్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద నమస్కారాలు. అండ్ మీ టైం కేటాయించి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మూవింగ్ డ్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వస్తున్న ధర్మస్థల నియోజకవర్గం సెప్టెంబర్ 4th మీ థియేటర్లో వస్తుంది. ఆ సినిమా మీది కాబోతుంది. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్ నన్ను ఎంచుకున్నందుకు. అండ్ ప్రభా గారు నా మీద నమ్ముకొని ఇంత వెయిటేజ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ లెజెండరీ సూపర్ స్టార్స్ సుమన్ గారు కానీ, కస్తూరి మేడం కానీ, సాయి కుమార్ గారు, అండ్ చాలామంది ఈ సినిమాకి పర్ఫామ్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని ప్రమోట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్సో నా కో యాక్టర్స్ వితికా గారు అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెసెన్స్ అండి. అండ్ సినిమా మ్యూజిక్ గారు అండ్ డిఓపి గారు, మీరు లేకపోతే కెమెరా వెనక మేము కెమెరా ముందు అసలు కనిపించాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ అనువున నా ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ న్యూ మూవీస్ అండ్ న్యూ డైరెక్టర్స్. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, మీ ఫ్యామిలీ కూడా నచ్చుతుంది.
సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ September 4th. థ్యాంక్ యూ. చాలా చాలా సేపు తర్వాత మీరు అందరినీ ఇక్కడ కలుసుకోవడానికి ఈ అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ భాస్కర్ గారు. ఇప్పుడు ఈ పిక్చర్లో ధర్మస్థల నియోజకవర్గం పిక్చర్లో రాజీవ్ కనకాల గారు నన్ను బంగారం బంగారం అంటారు, కానీ అసలైన బంగారం ఎవరైతే అది భాస్కర్ గారే. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఫిల్మ్స్ కి మరి సినిమాలకి ప్రొడక్షన్ కి కొత్త కాదు, బట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఆ తొలి మూవీ నాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, లాజిక్ లేని విషయాలు అలాంటివి కాదు. ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ మూవీ, ఇట్స్ అ థింకింగ్ మూవీ. సో జెన్జీకి ఇప్పుడు జెన్జీలో థింకింగ్ రెస్పాన్సిబుల్ ఒక ప్రాసెస్ మొదలైంది. వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది, నిజంగా చెప్తున్నాను. అందరూ చెప్తారు కదా డిఫరెంట్ మూవీ, ఇది చాలా డిఫరెంట్ మూవీ అంటారు, కానీ నిజంగానే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నందుకు, అలాంటి ఒక డిఫరెంట్ ఎఫర్ట్ చేసినందుకు అందరూ రారు. పీపుల్ విల్ నాట్ బి ఫోర్త్ కమింగ్ ఫర్ దాట్. బట్ భాస్కర్ గారు తొలి మూవీనే ఇంత చక్కగా చేశారు అనేది కాదు. డైరెక్టర్ గారు విషయం గురించి చెప్తా, కానీ ఒక డైరెక్టర్ ఏం అనుకున్నా దాన్ని అది ఫలితం చేయాలి, అది యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రక్టిఫై అంటే దానికి ప్రొడ్యూసర్ షుడ్ షేర్ దట్ విజన్. సో దట్ విజన్ గురించి చెప్పాలంటే ప్రభా గారు మా డైరెక్టర్. ఐ స్టిల్ రిమెంబర్ అండి, అక్కడ వెస్టర్న్ హోటల్లో ఫస్ట్ టైం మనం కలిసాము, మీరు నాకు లైన్ చెప్పారు, అది నాకు ఇంకా గుర్తుంది. అది చాలా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది, ఎందుకంటే ఫస్ట్ టర్న్లో ఫస్ట్ రౌండ్లో అయితే భారతీయుడు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు చేసి ఒక చక్కని చాలా హోమ్లీ అమ్మాయిగా అందరికీ పరిచయం అయ్యాను. తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యాను అనమాట. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు గృహలక్ష్మిగా అందరూ ఇంటి ఆడపుడుచుగా నన్ను అనుకున్నారు, నన్ను స్వీకరించుకున్నారు. ఆ ఇమేజ్ నుంచి ప్రభా గారు వచ్చి నాకు లైన్ చెప్పారండి, నాకు రోల్ చెప్పారండి. సత్యంగా చెప్తున్నాను, మీరు సాంగ్ లో ఒక జస్ట్ ఒక బిట్టు చూసుంటారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడే నేను పిక్చర్ చూసానండి ఈరోజు, నాకే భయం వేసింది, చాలా కొత్తగా ఉన్నింది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ సినిమా వల్ల నా డైరెక్షన్ ఎలా అవుతుందో అని నాకు తెలియకపోతుంది. పిక్చర్ అయితే మరీ ఇట్స్ టూ గుడ్, ఇట్స్ టూ రెస్పాన్సిబుల్. బట్ నాకైతే ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్ చేశాను. ఒక ఛాలెంజ్ గా నేను భయపడ్డాను, నేను చెప్పాను సార్ నన్ను వచ్చి మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని. సో దెన్ హీ కన్విన్స్డ్ మీ అండ్ ఒక ఛాలెంజ్ గా చేశాను, అది చాలా బాగా వచ్చింది. పిక్చర్ మొత్తం చాలా బాగుంది. హైలైట్ అయితే మళ్ళీ అందరూ చెప్తున్నారు, కానీ నేను చెప్పాలి, చంద్రబోస్ గారికి ఇది నెక్స్ట్ నేషనల్ అవార్డు రాబోతుందండి, అది మాత్రం కన్ఫర్మ్. ఇది న్యాయం చేయరా దేవరా, న్యాయం చేయరా దేవరా ఆ సాంగ్ కి వస్తుందని అనుకున్నాను, ఎందుకంటే ఆ లిరిక్స్ అలా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఈఫిల్ టవర్ లో ఉండేదాన్ని ఇక్కడ సెల్ ఫోన్ టవర్ కింద ఉన్నాను అంటే ఇట్స్ హ్యూమరస్ గా కూడా ఉంది, చాలా చాలా సోషల్ మెసేజ్ గా ఉంది కదా, దానికి దొరుకుతుంది అని అనుకుని ఉంటే ఈ ధర్మో రక్షతి రక్షిత ఆ సాంగ్ వింటే దాంట్లో పంచభూతాలు బట్టి ఎంతో చక్కగా రాశారు. ఈస్ నాట్ హియర్ బట్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ చంద్రబోస్ గారు అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. నాకేమో అది అవార్డ్ అని అనిపిస్తుంది. రివార్డ్ ఆల్రెడీ ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చి రివార్డ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ఇచ్చేశారు, కానీ అవార్డులు కూడా రాబోతున్నాయి, అది డైరెక్టర్ వల్ల రాబోతున్నాయి. నాట్ ఓన్లీ ద డైరెక్టర్, ద టీమ్. సుమన్ గారు, విత్ సుమన్ గారు I had zero combination in this movie.
జీరో కాంబినేషన్. బట్ మూవీ చూస్తే ఇప్పుడు నాకు సుమన్ గారు అంటే ఐ డన్ మూవీస్ విత్ ఐ డన్ యాజ్ ఎ స్పేర్ ఆల్సో అండ్ ఐ డన్ ఇన్ అన్నమయ్య ఆల్సో. ఎప్పుడు అందరికీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ముందు ఎవరెవరు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్న అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యక్షంగా మనం గుండెల్లో కనిపిస్తున్నారు అంటే అది సుమన్ గారే. సో అందరూ కోరుకునే వరాలు ప్రసాదించే ఒక రోల్లో చూసి అది నాకు ఫిక్స్ అయింది. ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఆయనతో నేను ఒక మూవీ చేశాను. అప్పుడు ఆ మూవీ కూడా నా మైండ్ లో ఉంది. కానీ ఆ రెండు కాక ఒక హెల్ప్లెస్ సామాన్యుడుగా, ఒక సామాన్యుడు ఆ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ మైండ్, తలుచుకుంటే ఏ ఒక సక్సెస్ అయినా హీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అని ఒక చాలా ఒక ఒక పేదవాళ్ళుగా సామాన్యులుగా చేసి దాంట్లో ఆ ఫేస్ కంప్లీట్ డిఫరెన్స్. నాట్ సర్ప్రైజింగ్, ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ ఫర్ ఎనీవన్, బట్ ఫర్ మీ టుడే ఐ కీప్ టెలింగ్ యూ దట్ రైట్. ఆ ఆ కళ్ళు చూస్తే ఆ హెల్ప్లెస్నెస్, ఒక చేతకానితనం నుంచి ఒక సూపర్ హీరోగా ఈ మూవీలో అవుతారు. అది మీరు మూవీ చూస్తే మీకు తెలిసిపోతుంది. దానికి ఇక్కడ లేని ఇద్దరు గురించి కూడా చెప్పాలి కదా. సాయి కుమార్ గారు అండ్ వరుణ్ తేజ్ జస్ట్ సారీ వరుణ్ సందేశ్, ఐఎమ్ సో సారీ, సాయి కుమార్ గారు అండ్ వరుణ్ సందేశ్ గారు ఆ లాస్ట్ ద ఎండ్ క్రెడిట్ ముందు వచ్చే సీక్వెన్స్ వచ్చి వాళ్ళ మీద ఉంటుంది. అండ్ దట్స్ అ హైలైట్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ దెన్ అఫ్ కోర్స్ వితిక ఇక్కడ నల్ల సారీలో వచ్చింది. ఆ నల్ల సారీలో చాలా హాట్ గా వచ్చింది. ఇక్కడ వచ్చారు అంటే మీరు చిన్నదాని కదా, సో ఇలా హాట్ సారీలో నల్లగా వచ్చింది కదా. కానీ ఆన్ స్క్రీన్ ఒక దేర్ ఇస్ వన్ లుక్ ఫర్ హర్. ఆ నల్ల సారీలో హాట్ కాదు, సెట్టింగ్ ది ఎంటైర్ స్క్రీన్ ఆన్ ఫైర్, సెట్టింగ్ అవర్ ఆడియన్స్ ఆల్సో ఆన్ ఫైర్. సో షీ ఇస్ ఫైర్ ఇన్ ద మూవీ. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ఆర్ హీరో వెరీ క్యూట్, బేబీ ఫేస్ ఉన్న చాలా డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ రోల్. అండ్ దెన్ there is one sequence in the movie, I'm like spoilers అంటే ఇవ్వకుండా చెప్పాలంటే అబ్బా దాని గురించి నేను మాట్లాడకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ అంటే ఫస్ట్ మూవీ లాగా ఎవరికి లేదండి. ఫస్ట్ మూవీ లాగా మహావీర్ గారికి కూడా లేదు. ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. నేను ధర్మో రక్షతి రక్షిత అది నాకు మైండ్ లో లూప్ లోనే అది పాడుతా ఉంది. వెన్ ఐఎమ్ కమింగ్ ఎనీవేర్ గోయింగ్ ఎనీవేర్ ఆ సాంగ్ నాకు మైండ్ లోనే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ జెన్జీ యాంథమ్ అవుతుంది అది 100% ఫర్ ద నెక్స్ట్. అది ఇంకొక మాట 100% చెప్పాలి మ్యామ్. కాదు, ఇప్పటి వరకు మాకు టాలీవుడ్ లో ఓన్లీ చిరు లీక్సే ఫేమస్, ఇంకా నుంచి కస్తూరి లీక్స్ కూడా ఫేమస్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు అలా చెప్తూనే ఉన్నారు. కాదు యాక్చువల్లీ ఇంకో లీక్ నేను కాదు, లీక్స్ యాక్చువల్లీ డైరెక్టర్ గారి లీక్స్, ప్రభా లీక్స్. ఎందుకంటే ఈ మూవీ అయితే వి స్టార్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 24. అప్పుడు ఆయన అనుకున్న విషయాలు, అప్పుడు ఆయన వెండితీర మీద తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు నిజంగానే నిజాయితీలో మనం చూసాము. హీఈస్ టాకింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్, డీప్ స్టేట్ తర్వాత ఎలా కాలేజెస్ లో హౌ డ్రగ్స్ ఆర్ బీయింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు. ఇన్ఫాక్ట్ జంతర్ మంతర్ విషయాలు అంతా ఆల్రెడీ పిక్చర్ లో పెట్టేశారు 2 years ఒక దీర్ఘదర్శి మీరు. అవును. సో అంటే అయిపోయింది. వెంకట్ గారు చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ లో అయితే నన్ను అందంగా చూపలేరు, చాలా భయంకరంగా ఉంది అది కొంచెం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యూ ఆర్ ఆల్రెడీ స్టార్ మెటీరియల్. యువర్ కమింగ్ అప్. బెస్ట్ విషెస్ టు ఎవ్రీవన్. అందరికీ శ్రావంతి, యూ లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ మీరు అందరూ ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీస్ కి మీరే కదా, యూ హ్యావ్ టు సపోర్ట్ us కంప్లీట్లీ. September 4th తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూస్తారు. కానీ
దాని ముందు మీరు చూసేస్తారు, సపోర్ట్ చేసేస్తారు అనే నమ్మకంతో థ్యాంక్ యూ. నమస్కారం. సో ఈరోజు ఇప్పుడే నేను షో చూశానండి. నేను ఆల్రెడీ ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒక అభిప్రాయం. సో ఇప్పుడే షో చూసి వస్తున్నాను. సో ముందుగా ఈ సినిమా నేను ఎలా ఒప్పుకున్నాను అని మీతో చెప్పారండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోన్ చేసి ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ అండి, మీ కథ చెప్పాలనుకుంటున్నారంటే ఫోన్లోనే చెప్పమంటే లేదు నేరుగా వచ్చి కలవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇట్లా భాస్కర్ అన్నారు. సో భాస్కర్ గారు ఏఎం రత్నం గారితో వర్క్ చేశారు సూర్య మూవీస్లో, చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సో డెఫినెట్లీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది ఇది, ఆయన ఉన్నారంటే ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్నారు చెప్పి రమ్మని చెప్పారండి. సో నాకు స్టోరీ చెప్పడం జరిగిందండి. సో టోటల్గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నా క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో తర్వాత ఉంటాయి ప్రొడక్షన్లో టైంలో బెటర్మెంట్స్ ఉంటాయని చెప్పి సినిమా చేయడం జరిగిందండి. సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఏంటంటే అసలు కాంప్రమైజ్ అనేది ఎక్కడ చేయలేదండి. ఇది రెగ్యులర్ డైలాగ్ మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను, తనకి ఏది అనుకున్నారో అది ఎప్పుడైతే రాలేదో షూటింగ్స్ క్యాన్సిల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను మనసులో ఎప్పుడూ అనుకున్నవాడిని, కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎందుకు ఈయన క్యాన్సిలేషన్ చెప్తున్నాడు డేట్స్ కోసం, నాకు ఆ ఆర్టిస్ట్ దొరకలేదు ఈ ఆర్టిస్ట్ దొరకలేదు అని చెప్పి మధ్యలో ఒక చాలా ఫేమస్ లేడీ ఆర్టిస్ట్ కోసం 5 months వెయిట్ చేశారండి. వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళు చేయకపోతే అప్పుడు ఆయన కృతిక గారిని ఫిక్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను చాలా లక్కీ ఆర్టిస్ట్, అంటే అప్పుడు నేను కృతిక గారిని నేను కలవలేదు, చాలా లక్కీ ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే మా సినిమా లాంగ్వేజ్లో మేము ఏంటంటే ఈ అదృష్టాల గురించి, అంటే ఒక సినిమా చేయడం అదృష్టం, ఒక డైరెక్టర్తో వర్క్ చేయడం అదృష్టం అట్లా అంటాం. అట్లా దో ఫీమేల్ క్యారెక్టర్ అయినా చాలా అదృష్టవంతులు కూడా అనుకున్నాను. సో అప్పటికి హీరో అంటే కొంచెం డిసైడ్ చేయలేదు. ఎప్పుడైతే నటరాజ్ పేరు చెప్పారో, నా మంచి మిత్రుడు సత్య వాళ్ళ కొడుకు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేరుగా చూడలేదు నేను, అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో చూశాను. సరే, బట్ ఎనీహౌ సత్య కొడుకు హీరో అని ఇది ఫిక్స్ అయింది. మిగిలిన క్యారెక్టర్స్ అని అలాగే అంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని షెడ్యూల్స్ ముందే చాలా పోస్ట్పోన్ చేశారండి. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇది అంటే నా డేట్లు పోతున్నాయి బట్ డిలే అవుతుంది కదా, లేదండి కొన్ని ఆర్టిస్టులు కోసం లేట్ చేస్తున్నారని చెప్పారు. సరే ఓకే అని చెప్పి నేను ఎందుకు నేను కంటిన్యూ చేశానంటే, నాకు ప్రభాకర్ గారు బాగా నచ్చారు. ఆయన ఫీల్ అంటే కథ చెప్పడం ఒక సైడ్లో, ఆయన ప్యాషన్, ఆయన ఏది చేయాలనుకుంటున్నారో అది చెప్పడంతో నేను సరే క్యాన్సిలేషన్ చేసినా పర్లేదు చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. ఆఖరికి సెట్కి వచ్చామండి. సెట్కి వచ్చిన తర్వాత యూనిట్ కో డైరెక్టర్ గోపి పెద్ద ఎసెట్. ఈ పిక్చర్కి కొన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసు అని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి, ఈ పోస్టర్లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఇస్ ద హీరో, నో డౌట్. కానీ ఈ పోస్టర్లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్కి వచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరండి. ఉదాహరణకి నేనున్నాండి, మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్లు ఇదే వేదిక మీద చేసేది ఉంది. వస్తారు, కథ ఒకటి చెప్తారు, అక్కడ వచ్చిన తర్వాత అది లేదు సార్ ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్టర్ చెప్తాను, ఏమయ్యా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు, ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఎ ఫిలిం, నువ్వు లైఫ్లో నువ్వు ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరియర్ అవుట్. ఆ కారణాలు ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే, తప్పదు, సినిమా తీయడం అంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకు వస్తున్నారు, ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోట అంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది ఇంకా, సరే నీ ఇష్టం, ఎందుకంటే మేము వస్తాము మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. అంతకన్నా ఇప్పుడు మునుగుతున్న వాడిని మేము బయట లాగొచ్చుకొని లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి, అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదని ఆయన వెయిట్ చేశారు, ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి వాళ్ళ పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు, అంటే నేను కుదించి చెప్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి కుదించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు శివాని చూస్తుంటే ఆ సినిమాలో ఆయన చేసినప్పుడు నిజంగా ఆయన ఇంటర్వెల్ చూస్తాను, ఇందాక థియేటర్ ఇంటర్వెల్ చూశాను, చూడంగానే
ఒక భయం వేసిందండి. అంత బ్రహ్మాండంగా చేసాడు ఆయన. దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి మామూలుగా ఎవరు చేయరు, కానీ చేశారు, అద్భుతంగా చేశారు. అలాగే కృతిక గారు, ఆవిడ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, అండ్ మెయిన్గా నాకు కస్తూరి గారు చేయడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆవిడ చూసి చాలా మంది భయపడతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ చూసి భయపడతారు. అంత బాగా చేశారండి. అంటే ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య చేసి చూస్తే భక్తి ఉంది అని, అట్లా ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళని చూస్తే ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తుంది. అండ్ కరెక్ట్గా ఆయన వాడుకున్నారు. సాయి కుమార్ గారు కానీ మిగతా రాజీవ్ కానీ వీళ్ళందరూ. సో ఇదంతా ఆర్టిస్టుల సైడ్, ఇది పక్కన పెట్టండి. ఇక స్టోరీకి వస్తే భారతదేశంలో మోస్ట్ డేంజరస్గా ఇప్పుడు జరిగేది డ్రగ్స్ గురించి అండి. ఈ పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పడంతోనే నాకు రెండు విషయాలు, డ్రగ్స్ గురించి చెప్పారు, పాలిటిక్స్ గురించి చెప్పారండి. పాలిటిక్స్ చాలా సినిమాలు నేను చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకుని చాలా చేశాను, అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి యూత్, అంటే డ్రగ్స్ తీసుకోవద్దు అని మనం చాలా సినిమాలు చేస్తాం. ఈ సినిమాల మట్టుకు ఇచ్చిన మెసేజ్ యూత్ చూడాల్సింది. అంటే ఎంత దూరం పరిణామం, ఎంత దూరం పోతుంది, అంటే ఇంటికి ఎంత దుఃఖం తీసుకొస్తుంది ఆ డ్రగ్స్ వల్ల, అలాగే ఆరోగ్యం వల్ల, అంటే ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇది ఒకవైపు చెప్పారు. రాజకీయ నాయకులు, ఇది చాలా ముఖ్యం అండి ఈ పాయింట్. ఈ సినిమాలో రాజకీయ నాయకులకి చెప్పిన ఒక మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్. ఈ సినిమా చూస్తే మీరు ఏమనుకుంటారంటే, మొన్న రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్లో హీరో విజయ్ సీఎం అయ్యారు. సో ఇది అయిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ చెప్పింది, ఆయన కొన్ని మెసేజ్లు చెప్పింది చూసి ఈయన చేసి ఉంటారు అనుకుంటారు. కాదండి, మా షూటింగ్ ఎప్పుడో అయిపోయిందండి. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు ఈయనకి ఫోర్ సైట్ చాలా ఉందండి. ఎప్పుడో జరగబోయే మ్యాటర్, ఆ మ్యాటర్ ముందే తెలుసుకొని ఆయన చేయడం జరిగింది. ఈయన చూస్తే నేను ఊరికే చెప్పట్లేదండి. నాకు నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో టి కృష్ణ అని చెప్పి ఒక డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారనమాట. ఫ్యూచరిస్టిక్ అండి. తమిళ్లో కె బాలచందర్ ఎట్లా ఉన్నారో ఆ తెలుగులో టి కృష్ణ గారు. ఎప్పుడో జరగాల్సిన కరప్షన్ గురించి నేటి భారతంలో ఉంది. ఎప్పుడో జరగాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు ప్రభాకర్ గారిలో నాకు కనపడింది. ఫ్యూచర్గా మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మంచి డైరెక్టర్ అంటే ఏంటి మీరు అడగచ్చు. పెద్ద పెద్ద సెట్లు, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్తో చేసి నేను గొప్ప డైరెక్టర్ అంటే అది గొప్ప డైరెక్టర్ కాదండి. ఐ డోంట్ అగ్రీ. మీ కథ బలం, ఆడియన్స్ని ఏడిపించాలి థియేటర్లో, అది గొప్ప డైరెక్టర్ అండి. అంతేగాని ఇప్పుడు మా క్రెడిట్ మాకు వస్తుంది, మీరు మాతో తీశారంటే క్రెడిట్ మాకే వస్తుంది కదా. ఈ సినిమాలో క్రెడిట్ మాకు వస్తుంది. వచ్చిన మమ్మల్ని ఎవరు చేయించారో ఆ డైరెక్టర్కి క్రెడిట్ 200% తెలుసు. ఆ విధంగా నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి యాక్టర్ని చేయించారండి. అంటే ఎక్కడ మాకు నొప్పించకుండా, లేదు సార్ నాకు కొంచెం ఇలా కావాలి, నేను స్క్రిప్ట్లో వేలు పెట్టలేదు, ఇలా పెడితే ఏంటి, అలా పెడితే ఏంటి చెప్పడం. ఆయన వచ్చి అడిగినప్పుడు అప్పుడు నేను ఇలా ఉంటే బాగుంటుందా అంటే బాగానే ఉంది సార్, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి 2 ఆప్షన్లు చేసి అలా చేసేవారు అనమాట. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు వెరీ నవ్వుతూ 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 మాతో వర్క్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది చాలా సూపర్గా చేయించుకున్నారు వర్క్. ఈరోజు స్క్రీన్ మీద చూసేటప్పుడు అప్పుడు కష్టపడ్డాం 2-3 సార్లు, ఏంటో ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఈయన అలా అనిపించింది. కానీ ఆయనలో ఉన్న మంచితనం, ఇంకా ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అని భాస్కర్ గారు చూసుకున్నారు. సో మాకు అనుమానం ఉందండి, బ్రాందీ బిర్యానీతో ప్రజల్ని కొనడం కుదరదు, ప్రజల్లో మార్పు వస్తుంది. ఇది విజయ్ చెప్పింది, సీఎం విజయ్ చెప్పింది. అది చాలా క్లియర్గా తెలుగులో ఎందుకు మార్పు రావాలి, ఎందుకు మార్పు వస్తుంది అనేది చాలా బాగా. అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అండ్ యూత్ చూడాలి. బ్యూటిఫుల్ సినిమా, తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. ఇది పక్కన పెట్టండి. టెక్నికల్గా వచ్చేటప్పుడు కెమెరామ్యాన్ వెంకట్ గారు. వెంకట్ గారు ఇది చాలా లాంగ్ అయింది ఈ సినిమా, కొంచెం లెంత్, చాలా కారణాల కోసం. సెట్ దొరక ఒక ప్లేస్ షూటింగ్ చేసి ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఏదో పంచాయతీ ఏదో అయిపోయింది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకుని చేశారు.
కాంప్రమైజ్ చేస్తారంటే ఈ మనిషి చేయడు, లేదా అక్కడికి వెళ్ళాలంటే పక్క ఊర్లో ఇంకోటి ఏదని చెప్పారు. అట్లా చేశారు. కానీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి. గ్యాప్లు రావడంతో జనరల్గా కెమెరామెన్లు వాళ్ళు కొంచెం ఆ ఫోటోగ్రఫీ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ను అలాగే చూపించి ఆ విధంగా వెంకట్ గారు చేశారు. ఆయనకి ఆయన టీంకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ లైఫ్ ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ అంటే. ఇది ఈ సినిమా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కథ కాదండి. ఉంది, కానీ సాంగ్ సిచ్యువేషన్ అది కాదు. ఏదో కొట్టేసి ఏదో పంపిద్దాం అంటే కుదరదు. చాలా ఆలోచించాను. దాని తోడు చంద్రబోస్ గారి లిరిక్స్, ఆ లిరిక్స్కి ఈ మ్యూజిక్ ఇది కంపోజ్ చేసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి, పాటలు చూసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి. అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇండస్ట్రీ కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ గారిని నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎడిటర్ రాలేదు సార్, బట్ ఆయన రాకపోయినా ఎడిటర్ ఇస్ ద మెయిన్. అంటే ఆ పిక్చర్ స్క్రీన్ ప్లేని ఇప్పుడు చాలా మంది అంటారండి, సాయిబాబు చాలా మంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు పాటలు అంతా నాదే అండి అంటారండి. స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ స్క్రీన్ ప్లే అండి? స్క్రీన్ మీద జరిగే డ్రామా ఈ స్క్రీన్ ప్లే. ఆ డ్రామా ఉంటుంది, ప్లే ఉంటుంది, జర్కీ ఉంటుంది, కట్ అవుతాయి, ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్ సడన్ గా పాట వస్తుంది. హౌ డూ యూ కాల్? ఈయనన్నీ చేశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజమైన స్క్రీన్ ప్లే. ఓ స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈయన ప్రూవ్ చేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చేశారండి. చాలా మంచి సినిమా. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ చూడాలి, స్టూడెంట్స్ యూత్ చూడాలి. యూత్ కాకపోయినా కూడా యూత్ అంటే స్టూడెంట్స్ కాకపోయినా యూత్ చూడాలి, పొలిటీషియన్స్ చూడాలి. ఓవరాల్గా ఫ్యామిలీతో మొత్తం తల్లి తండ్రులు అంటే పిల్లలు, ఎనీ ఏజ్ గ్రూప్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం నేను చెప్తానండి. గొప్ప సినిమా అది అట్లా కాదు, ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఎవరిని కించపరచకుండా ప్రాక్టికల్గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, పరిష్కారాలు ఏంటి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎంత నష్టం వస్తుంది ప్రతి ఒక్కరికి, అంటే ఇన్వాల్వ్మెంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని చాలా బాగా ఆయన చెప్పారండి. నాకు చాలా ఈ సినిమా చూసి నాకు చాలా ఇష్టం. అంటే ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు జరిగింది, నేను ఒకటే చెప్పాను, సినిమా చూడకుండా ఈ సినిమా నేను చూడకుండా నేను మాట్లాడలేను ప్రభాకర్, నాకు షో అరేంజ్ చేయండి, నేను వస్తానని చెప్పి నేను ఈ రోజు కోసం నేను వెయిట్ చేశానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. నాకు బెస్ట్ ఫిలిం, బెస్ట్ క్యారెక్టర్, నాకు పాలిటిక్స్కి ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నానండి, ఈ మొన్న తమిళనాడు పాలిటిక్స్ చూసి ఆయన చేయలా, ఇది ఎప్పుడో 6 months ముందే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది. 1 year అయిపోయింది. సో మీ అందరి ఆశీర్వాదాలు ప్రభాకర్ గారి మీద ఉండాలి, భాస్కర్ మీద ఉండాలి, మా ఆర్టిస్టులు అందరూ, ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారండి, ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. సో మీ ఆశీర్వాదాలు ముఖ్యంగా ఇలాంటి సినిమాని మీరు ప్రమోట్ చేయాలి. మీరు చూడండి, సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. ఏదైనా తప్పు చెప్పుంటే, అనవసరంగా మాట్లాడుంటే నన్ను అడగండి. నేను ఎప్పుడు ఇంత మాట్లాడను కదా, చాలా కాలం అయింది సుమన్ గారు మీరు ఇంత మాట్లాడను కదా. నిజంగా మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ ఇంకో అవసరం నేను కలవాలి మిమ్మల్ని. మీరు అడుగుతారు కదా, ఏమండి మీరు దాంట్లో అంతా మాట్లాడారు, ఏముందండి ఆ సినిమాలో, మీరే అంటారు. సో నాకు అవసరం లేదు. చాలా మంచి మార్కులు పడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వెరీ హ్యాపీ అండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు సినిమా వ్యాపారం అన్నప్పుడు అందరూ అంటే బయట వాళ్ళు కొందరు సినిమా వ్యాపారం డేంజరస్, సినిమా వ్యాపారం పోతా ఉంటారు. ఏ బిజినెస్ చెప్పండి, నాకు రాసి ఇవ్వండి, చేస్తే 100% లాభాలు వస్తాయి నాకు చెప్పండి. ఏది లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అంటే ప్రొడక్షన్లో డబ్బు వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఎవరు ఆర్టిస్టులు పెట్టాలి, అవన్నీ ఉండాలి. సో అంతే, అదంతా ఈ సినిమాలో ఉంది. పాపం ఇప్పుడు కూడా చెప్తాను కదా, మా మా బెటర్మెంట్ కోసం ఆయన చుట్టేయచ్చు, అయిపోయిందని చుట్టే, ఆయనకి ఎందుకో నచ్చలా, లేదు సార్ ఇంకా బెటర్గా ఉంది, రేపు చేద్దాం అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఎక్స్టెండ్ చేయడం అవన్నీ చేసి. సో ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ లైక్ దిస్ టీమ్ అండి, ఐ లైక్ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్. వన్స్ అగైన్ చంద్రబోస్ గారికి అండ్ మా మిత్రుడు సాయి కుమార్ చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చాలా పెద్ద అసెట్ సాయిది. లాస్ట్ అండ్ ట్విస్ట్లు అండి, సినిమాలో ట్విస్ట్ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు వన్స్ అగైన్ ఒక మంచి ట్విస్ట్ ఒకటి ఇస్తూ
అండ్ అందరికీ నేను ఏదైనా పేర్లు అంటే ఆర్టిస్టుల పేరు మర్చిపోతే క్షమించండి. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆర్టిస్టులు బాగా చేశారు. మీ అభిమాన ఆశీర్వాదాలు ప్రభాకర్ గారికి ఉండాలి. న్యూ అప్కమింగ్ డైరెక్టర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అంటే సూర్య మూవీస్ అక్కడ చేశారు పని. అంత పెద్దతనే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు. మీరు ఎన్ని చూసి కూడా మీరు ప్రొడక్షన్ చేయటం అనేది ఎంత గట్స్తో కూడుకున్న పని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఎందుకు చేశారు? ఎవరిని నమ్మి చేశారు? మా డైరెక్టర్ గారు నమ్మి చేశారు. డైరెక్టర్ గారు నమ్మి చేసాం. ఎంతమంది ఆర్టిస్టులు రావటానికి ఇప్పుడు ఇందాక సుమన్ గారు చెప్పినట్టు ఒక మంచి మాట చెప్పారు. ఆయన ఏ బిజినెస్ లో లేదు, నష్టమైనా లాభమైనా దాన్ని చేసుకునే పద్ధతిలో ఉండాలన్నారు. మీరు ఈ కాస్ట్ అంతా చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్న ప్రొడక్షన్ అయితే నిజంగా ఇంకా ఉన్నారండి, క్లియర్ దాంట్లో. అదే ఇందాక కస్తూరి గారు ఏదో చేశారు కదా. అదే అదే వెరీ నైస్ అండి. మీరు అనుకున్న బడ్జెట్ లో చేయగలిగారా సార్ సినిమాని? 100% సార్. అదే అది బడ్జెట్ వైజ్ కానీ, ఆర్టిస్ట్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వైజ్ ఏం మాకు ఇబ్బంది లేదండి. చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. అలాగే మేము ఎక్కడ అంటే తక్కువ చేయకుండా సినిమాలాగా ఫ్యాషన్తో చేసాం. ఎప్పుడు జరగని ఒక వింత ఈ సినిమాకి జరిగింది. అదేంటంటే ఎవరికి తెలియదు. చంద్రబోస్ గారు ఎప్పుడు ఒక 4-5 వేల పాటలు రాసి ఉంటారు, కానీ ఆయన రాసిన పాటలను ఎప్పుడు ఆయన ప్రమోట్ చేసుకోవటం నేను చూడలేదు. ఫస్ట్ టైం నాకు ఈ ధర్మస్థల నియోజకవర్గానికి సంబంధించి ప్రతిదీ నాకు పంపిస్తూ ఉన్నారు ఆయన. అది మీ అదృష్టం అని చెప్దామని చెప్పి మిమ్మల్ని రమ్మన్నా ముందు. 100% అండి. ఆయన అందుకే మేము ఆయన గురువుగా భావిస్తాము. ఎందుకంటే మాకు వెనకాల నుండి ఏ చిన్న విషయమైనా మేము ఆయన అడుగుతాము, ఆయన మాకు కంపల్సరీ ఆయన ఇచ్చేస్తారు. ఆయన ఆశీర్వాదం మాకు 100% ఉంది. ప్రభా గారు సార్, చాలా గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది విజయ్ గారి కాన్సెప్ట్ తీసుకొని మీరు పెట్టారేమో అనుకునే అంత పొరపాటు కాదు, కానీ చెప్తానే ఉన్నారు మన దగ్గర. సుమన్ గారు కూడా మాట్లాడచ్చు. సుమన్ గారు కూడా ఎన్నో రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించి ఇలా చెప్తా ఉన్నారు. కానీ నిజంగా తెలుగు రాష్ట్రాల్లో మందు బిర్యానీ లేకుండా ఓట్లు పడతాయా? అసంభవం అండి. బట్ ఎవరో ఒకరు స్టెప్ వేయాలిగా. ఫస్ట్ పడకపోవచ్చు, బట్ మనం నిజాయితీగా ట్రై చేస్తే మేబీ ప్రకృతి మనకు సపోర్ట్ ఇచ్చుగా 1 పాయింట్ ఆఫ్ టైం దేవన్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, బట్ పోరాటంలో కొంత సపోర్ట్ వస్తుందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఏ రామ్ కామ్ చేసో, హారర్ థ్రిల్లర్ చేసో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ చేసి యాజ్ ఎ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ దగ్గర పని చేశారు మీరు? నేను ఎక్కడ చేయలేదండి. ఒక 3 షార్ట్ ఫిల్మ్ చేశాను. లేదు సార్, నేను ఎక్కడ చేయలేదు సార్. సో నేను అనుకున్న దాంట్లో ఒక చిన్న పాయింట్ ఎక్కడో రీడ్ చేసి ఆ పాయింట్ ని పట్టుకొని నేను స్టోరీ అలా సింగిల్ లైన్ పాయింట్స్ ఇప్పుడు హ్యాపెనింగ్ అండి. మంచి సినిమాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మొన్న శివ చేసిన సినిమాలు కూడా నేను చూస్తూనే ఉన్నాను. అవి థియేటర్స్ లో పే ఆఫ్ చేయకపోయినా ఎక్కడన్నా సరే ప్రేక్షకుల దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక మంచి సినిమాని ఎవరు తప్పించుకోలేడు. ఖచ్చితంగా అది ఎవరి కళ్ళలోనే పడుతుంది. బాగుంటుంది శివ చేసింది యాక్చువల్ గా. వితికా గారు, ద గ్రేట్ వితికా గారు. చెప్పండి శివ గారు. మా పేరు గుర్తుంది. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. కాదు మేడం, మీకు నిజంగానే అంత బాగా వర్క్ చేశారు నాకు తెలుసు డే 1 నుంచి. కీర్తి గారు చెప్పండి. అది నా మొదటి పేరు కీర్తి అనేది. మీడియా వాళ్ళందరికీ తెలిసిన పేరేంటి అని. సో యా. ఎందుకు మేడం మీకు నిజంగానే మీకు నిజంగా టాలెంట్ ఉంది, స్క్రీన్ మీద చాలా బాగుంటారు, ఒక పక్క నెట్వర్క్ చాలా పెద్దది. మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారా మేడం? మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసినా మీ సినిమా పెద్దగా ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడే ప్రమోషన్స్ మొదలయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి రిలీజ్ కి ముందు చేయాలి. ఎప్పటి నుంచో మొదలు పెట్టడం. ఏం లేదండి, నేను చెప్తుంది ఆస్కార్ అవార్డు విన్నర్సే మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మీరు చేస్తే ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. మీరు ఇక్కడి నుంచి రెగ్యులర్ గా సినిమాలు చేయడానికి మీకు చేయొచ్చా? మీకు ఫోన్ చేస్తే మీరు చేస్తారా సినిమాలు? ఎందుకు చేయండి, నా వరకు వస్తే డెఫినెట్ గా చేస్తాను నేను. అలా ఏం లేదు. అంత మీరు వితికా గారు సర్లేండి, ఇక్కడ ఎందుకు రోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు అనుకుంటా. కాదు మీరు అసలు ఛాన్స్ లోపలికి ఇంటూ ఇస్తేనే కదా కొత్త డైరెక్టర్లకి వాళ్ళు చేసేది మాట్లాడేది.
లేదు లేదు కథలు వినండి ఫస్ట్, కథలు వింటే అన్ని వస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా కాలం తర్వాత కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కస్తూరి గారు చెప్పారు, అంటే మా కండువాళ్ళు ఉన్నాయి, అది 2 పార్టీకి సంబంధించిన కలర్స్ లాగా ఉంది కదా, అదేదైనా ఉందంటే అదేం కాదండి. ఆయన జనరల్ గా కలర్ బాగుంటుంది, వైట్ మీద ఆరెంజ్ కలర్ వేస్తే బాగుంటుంది, సాయి కుమార్ మీద పింక్ వేస్తే బాగుంటుంది పెట్టారు తప్ప, ఇది యూనివర్సల్ ఫిలిం అండి. ఏది అనుకున్నా మీరు ఎన్ని చెప్పినా మీరు- ప్రజలకి అర్థం అవ్వాల్సింది అర్థం అవుతుంది, ప్రజలు ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు. తర్వాత వరుణ్ సందేశ్ గారు, నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఎందుకు వరుణ్ సందేశ్ ఎందుకు ఒప్పుకున్నారు అని అనుకున్నానండి. కానీ ఆయన క్యారెక్టర్ ఫినిష్ అవుతుంది, ఫినిష్ అయ్యాడు, అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వితికా సార్ ఒప్పుకోకపోతే ఇంటికి వెళ్తే తాట తీసేది, అందుకని చెప్పి ఒప్పుకుని ఉంటాడు. నిజంగా అంటే లాస్ట్ లో మనం బాహుబలి ప్రభాకర్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్, అంటే ఆయన మీద గౌరవంతో నచ్చి వాళ్ళు చేశారు. అలా చేసిన ప్రతి ఒక్కరికి, అంటే కొన్ని ఎడిటింగ్ లో కూడా కొంచెం తగ్గింది, బట్ ఐ థ్యాంక్ దెమ్, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. లేదు సార్, వచ్చినప్పుడు ఈ సినిమా గురించి నిజంగా ఒక ఒక అవగాహనతో మా పిఆర్ఓ ఫ్రెండ్ రమ్మన్నాడనో ఇలాగా వచ్చాం, కానీ ఆ విజువల్స్ చూసినాక నేను కూడా ఇప్పుడు క్యూఎండి లేదు యాక్చువల్లీ, కానీ మేము కావాలనే మాట్లాడుతున్నాను. నిజంగా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఓన్లీ 10% అండి, బ్యాలెన్స్ 90% ఉంది. అది సూపర్ సార్, మీరు అసలు అంతసేపు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది ఇదేదో ఉందని. అంతమంది మిమ్మల్ని పొగుడుతుంటే మాకు ఈర్ష్యగా ఉంది. సో సక్సెస్ సినిమా ఇస్తున్నందుకు మీడియా పరంగా మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తున్నాము, ఫెయిల్యూర్స్ చూసాం, హిట్లు చూసాం, యావరేజ్ సినిమాలు చూసాం, అన్ని రకాలు చూసాం. కానీ ఇంత గట్స్గా సినిమాలో నటించిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చెప్పుకోవడం చాలా అరుదు. ఆ క్రెడిట్ మీకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సార్. సో ఈ కథ తీయాలి అని ఎంచుకున్నప్పుడు ఎవరి ఇన్స్పిరేషను, అసలు ఇదే ఎందుకు తీశారు? అదే సార్, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో జరిగింది చదివాను, ఆ పాయింట్ తీసుకొని ఈ కథ చేసుకున్నాను సార్. కొంత బ్యాక్గ్రౌండ్ మార్చాను, మొత్తం జస్ట్ పాయింట్ మాత్రమే తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా పాలిటిక్స్, డ్రగ్స్, దీనికి డీప్ స్టేట్ యాడ్ చేశాను. ఎందుకో నాకు ఒక ఇది స్టోరీ చేసి 2023, అప్పుడు నాకు డీప్ స్టేట్ అనేది ఫ్యూచర్లో ఇండియాలో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ 3 కాన్సెప్ట్ చేస్తూ ఒక కాలేజీలో ఒక పవర్ఫుల్ ప్రొఫెసర్ రోల్ తీసుకున్నాను. ఆ రోల్ విత్కా గారు చేశారు. యాక్చువల్గా ఈ 4 పాయింట్లతో చేసిన సినిమా మంచిగా వచ్చిందండి. సో గ్రేట్. సుమన్ గారు పాత డైరెక్టర్ టి కృష్ణ గారితో పోల్చి మిమ్మల్ని కంపేర్ చేశారు. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సార్ ఆల్మోస్ట్ 50 అది 100%. 50 years సార్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎక్కడా కూడా ఎక్స్ట్రా మాట్లాడటాలు లేదా అలాంటి ఏం లేవు సార్. అలాంటిది సార్ నా గురించి నా ఈ 2 years జర్నీలో నిజంగా నా అదృష్టం అండి. సుమన్ గారికి. సుమన్ గారు, మేము చాలా ప్రెస్ మీట్కి వెళ్తుంటాం, చూస్తుంటాం, కానీ ఇంత హార్ట్ఫుల్గా ఈ మధ్య అంటే పోనీ జనవరి నుంచి తీసుకుంటే నేను చేసిన అన్ని సినిమాల క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ బెస్ట్ అండి. అంటే నన్ను చూపించిన విధానం, అంటే దీంట్లో ఓ 2 షేడ్ మేకప్లో వాటిలో 2 షేడ్ లాగా చూపించావు. అంటే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొంచెం లిటిల్ గ్లామర్గా కొంచెం మేకప్ వేసావు. అది లేనప్పుడు కొంచెం మేకప్ తగ్గించి కొంచెం, అంటే ఒక హీరో ఫాదర్ అండి, ఫాదర్ వైఫ్ లేదు, ఆ బాధ ఉంది, కొడుకు అంటే చాలా ఇష్టం. సో పెద్ద గ్లామర్ అలా కాకుండా మామూలుగా ఉంటున్నా ఒక ఇది, అది కూడా ఆయన సజెషనే సార్. తర్వాత గ్లామర్గా కొంచెం వైట్ అండ్ వైట్ వేసుకొని అవన్నీ ఉందండి, కొంచెం మేకప్ అని కొంచెం చేద్దామంటే ఓకే చేద్దామండి, ఇలా అడిగేవాళ్ళు నాకు కావాలి. ఆయన అడిగారు, అడిగిన వెంటనే నేను సరే అని చెప్పి నేను చేశాను. సో నాకేంటంటే నేను ధైర్యంగా నేను చెప్తానండి, ఫ్యాన్స్కి, ఆడియన్స్కి, టోటల్గా వేరే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి, నాకు ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇవ్వండి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడంతో సినిమాకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటే అండి, ఎందుకు పెట్టుకుంటున్నారు, సినిమాకి హెల్ప్ అవ్వాలి. కొట్టి పోస్టర్లో మా మొహాలు పెట్టేసి సినిమాల విషయంలో ఎడిటింగ్లో పోయిందండి, మేము కాంప్రమైజ్ చేస్తున్నాం, మేము చేయలేకపోతున్నాం, ఎందుకు మమ్మల్ని పెట్టడం? ఆడియన్స్ ఈ పోస్టర్ చూడగానే ఏదో మాకు ఉంటాయిగా ఒక ఆడియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేస్తే పిక్చర్ ప్లస్ అవుతుంది. సో నేనని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మాకు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు పెట్టుకుంటే దయచేసి వాళ్ళకి ఎంత క్యారెక్టర్ ఇవ్వాలో ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మీరే నష్టపోతారు, మాకేం నష్టం ఉండదు. మాకు వేరే సినిమాలు ఉంటే మేము చేసుకొని పోతాం. ఆ డైరెక్టర్ లైఫ్ పోతుంది, ఓ ప్రొడ్యూసర్ లైఫ్ పోతుంది.
అలా ఉంటేనే పిలవండి, లేకపోతే పిలవద్దు మమ్మల్ని. పోస్టర్ కోసం పిలవద్దు. ఇది ఈ దీంట్లో ఆయన 100% కాదు, 200% న్యాయం చేశారు. ఐఎమ్ ఓన్లీ సాటిస్ఫైడ్ అండి. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ సరిగా మేడం. చాలా హార్ట్ఫుల్గా ఇందాక మాట్లాడుతుంటే మీ ఆనందం సినిమా యూనిట్ మీద చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నెగిటివ్ షేడ్తో ఉంటుంది, ఎలా ఉంటుంది? అందరిని తిడుతుంటారా, లేకపోతే మీరు తిట్టించుకుంటుంటారు? భయపడతారండి, నాకు చూసి నాకే భయం వేసింది. సో యా, అంటే వన్ థింగ్ మళ్ళీ చెప్పాలి, డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ డీప్ స్టేట్ గురించి అప్పుడే అనుకున్నారు కదా, ఇప్పుడు జస్ట్ రీసెంట్లీ జరిగిన విషయాలు వెనక ఏమేమి ఉందో, ఎందుకు FCRA వస్తుందో అని ఇప్పుడు పొలిటికల్ గా అందరూ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు కదా. ఈ మూవీలో అన్ని స్పష్టంగా చెప్పేశారు, కానీ ముందే చెప్పేశారు. అది ఎట్లా అని నాకు అర్థం కాల. సెప్టెంబర్ 4వ తారీఖు థియేటర్లో చూడండి.